హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చపాతీలోకి పుల్కాలోకి మంచి కర్రీ చెప్తున్నాను. మిల్ మేకర్ మునక్కాడ కర్రీ అనమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే స్టార్ పువ్వు, ఇలాచీ వేసుకుంటున్నాను. మొత్తం అన్ని స్పైసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము ఈవెన్గా. స్పైసెస్ అన్నీ ఫ్రై అయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలు కట్ చేసి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని టమాటాలని మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గించుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ మగ్గినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే నేను ఇప్పుడు ఇందులోకి మునక్కాళ్ళు వేసుకుంటున్నాను. మునక్కాళ్ళు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మునక్కాళ్ళు కూడా లైట్గా మగ్గిపోయినాయి కదా, ఒకసారి కలుపుకుంటున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను. మసాలా కర్రీ కానీ మనం ఎప్పుడైనా చేసుకున్నట్టయితే అందులో కంపల్సరీగా కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కానీ వేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇవి మీల్ మేకర్ అనమాట. ముందుగానే నేను హాట్ వాటర్లో నానబెట్టి మొత్తం పిండి పక్కన పెట్టుకున్నాను. అదొక కప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను కలిసేలాగా. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా, నేను ఇప్పుడు ఇందులోకి కూరకి సరిపడా వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఒక 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకొని ఆల్రెడీ మనం ఇందాకలో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అలాగే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే గరం మసాలా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని కూరని దగ్గరికి రానిద్దాము. అంటే ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూస్తున్నాను. నాకు సాల్ట్ సరిపోలేదు. ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని కూరని ఇంకొంచెం దగ్గరికి రానిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మన మసాలా కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ మీల్ మేకర్ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.